UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ సీఎం తన పార్టీ ఎమ్మెల్యేకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతుంది. తెలంగాణలో సాగుతున్న రాజకీయ లొల్లికి కారణమైన ఆ ఎమ్మెల్యే మీద ఆయన సీరియస్ అయ్యారని అంటున్నారు. ఇంతకీ ఎమ్మెల్యే ఎవరో అనుకోకండి, ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, కౌశిక్ రెడ్డి. ఆయన అరికపూడి గాంధీ మీద విమర్శలు చేస్తూ గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తుంది. ఈ మొత్తం వివాదం కాస్త అనేక మలుపులు తిరిగింది. అయితే ఇందులో ప్రజా ప్రయోజనం అన్నది పెద్దగా లేకపోగా లేనిపోని కొత్త వివాదాలు కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా అరికపూడి గాంధీని ఉద్దేశించి నాన్ లోకల్ తాను పక్కా తెలంగాణ అని కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ కి డ్యామేజ్ గా మారుతున్నాయని, బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో ఎక్కడా ఇలాంటి పదాలు వాడకుండా సామరస్యంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. హైదరాబాద్ లో సెటిలర్ల మద్దతుని అందుకుంది. అందుకే వరుసబెట్టి 2 సార్లు హైదరాబాద్ కార్పొరేషన్ మీద గులాబీ పార్టీ జెండా ఎగరవేయగలిగింది. అంతేకాదు గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడింది కూడా గ్రేటర్ హైదరాబాదే అని చెప్పాలి. ఆ విధంగా సెటిలర్లు అంతా గులాబీ పార్టీని ఆదరించకపోతే దారుణమైన ఓటమి జరిగి ఉండేది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య వివాదంలో ఆంధ్రులు అంటూ ప్రాంతీయ వాదాన్ని తేవడం పట్ల కొత్త రచ్చ సాగుతుంది. ఇక ఈ వివాదం నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్త అయితే ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ గత ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మీద, వాటి అమలు మీద పోరాటం చేయకుండా ఎమ్మెల్యేల జంపింగ్ల మీద పోరాటం ఏంటని కేసీఆర్ సీరియస్ అయినట్లుగా చెప్తున్నారు. ఈ జంపింగ్ల మీద ఇష్యూ రైజ్ చేస్తే అది చివరికి మనకే తగులుకుంటుందని కేసీఆర్ అన్నట్లుగా చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చేయని పనుల మీద పోరాటాలు చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుందని కేసీఆర్ సూచించారు. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాడి తప్పి జంపింగ్లు, ఫిర్యాయింపుల మీద చేస్తున్న పోరాటం కాస్త చివరికి బీఆర్ఎస్ కి తిప్పలు తెచ్చేలా ఉందని కేసీఆర్ కోపంగా ఉన్నారని టాక్ నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పాలన మీద, వారి విధానాల మీద పోరాటం చేయకుండా ఏంది ఈ లొల్లని కూడా కేసీఆర్ సీరియస్ అయ్యారని అంటున్నారు. తెలంగాణ వర్సెస్ ఆంధ్ర సెటిలర్స్ అంటూ ఏంది ఈ కొత్త పంచాయతీ అని కూడా సదరు ఎమ్మెల్యే మీద ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. సెటిలర్లు అనుకూలంగా ఉన్నారు కాబట్టే హైదరాబాద్ గడ్డ మీద జీహెచ్ఎంసీలో గులాబీ పార్టీ చల్లగా ఉందని కూడా కేసీఆర్ హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. అవన్నీ అటుంచితే బీఆర్ఎస్ కి అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి అన్నట్లుగా ఉంది. ఆ పార్టీలో సైలెంట్ స్పెక్టేటర్లుగా చాలా మంది ఉన్నారు. ఎవరి బిజినెస్ లో బిజీగా వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు కేటీఆర్ తప్పితే హరీష్ రావు మాత్రమే కాంగ్రెస్ మీద పోరాటానికి ముందుకొస్తున్నారు. యువ నాయకుడు కదా అని కౌశిక్ రెడ్డిని ముందుకు తెస్తే ఆయన వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. దాంతో మరింత బాధనం అవుతున్నామన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ అధినాయకత్వంలో ఉందని అంటున్నారు. దీంతోనే మౌన మునిగా ఇన్నాళ్లు ఉన్న కేసీఆర్ ఇప్పుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే గట్టిగా నోరు చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా తొందరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు సెటిలర్ల పేరిట అగ్గి రాజేస్తే మాత్రం కాంగ్రెస్ కి బ్రహ్మాండమైన అస్త్రంగా మారుతుంది. దాంతో గులాబీ పార్టీకి కొత్త చిక్కులు మొదలవుతాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ తనదైన క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.